ఈ అమ్మాయి యూకేజీ నుంచి ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ 3 డిస్ట్రిక్ట్ అవార్డ్స్, ఒక నేషనల్ అవార్డు సాధించి, ఒక మనిషి ఒక పని చేయడమే కష్టం అనుకుంటే నువ్వు వచ్చేసరికి 3-4 వర్క్స్ చేస్తున్నావు. ఎలా సాధ్యమైంది నీతో? ట్రస్ట్ యువర్ సెల్ఫ్, యూ ట్రస్ట్ యువర్ హార్డ్ వర్క్. చిన్నప్పటి నుండి నాకు ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తూ తను డాక్టర్ అవుతుందా, ఇంపాసిబుల్ అన్న పాయింట్ నాకు నచ్చలేదు. ఐ షోడ్ దెమ్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్. ఇప్పుడు ఒక అమ్మాయి నేను ఇలానే ఉండాలి అని ఒక లైన్ గీసుకొని నేను ఈ లిమిట్స్ దాటకూడదు అని అనుకుంటే మాత్రం, ఒకరు తప్పు చేస్తే చాలు ఆల్మోస్ట్ అందరినీ నిందిస్తారు కదా. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఫీల్ లో ఏంటంటే జనాలకే చిన్న చూపు. ఈ ఈవెంట్స్ అన్నా డాన్సెస్ అన్నా జనాలకి అది ఎందుకో నాకు అర్థం కాదు, జనాలకే చిన్న చూపు. అది ఎవరైనా బాధ పెట్టిన పాయింట్ నువ్వు బాగోలావని స్టేజ్ మీద, మరి నేను ఇన్స్టిట్యూట్ లో అయినప్పుడు ఇదే చెప్పొచ్చు కదా అంటే నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పలేదు. ఏ ఈవెంట్ ఉన్నా గానీ అందరూ లావణ్య అని అడుగుతారు, అంటే అది తప్ప. ఎంతో మంది ఉన్నా లావణ్యకి ఎందుకు ఇచ్చారు నెల్లూరు నెమలి అని? అది వాళ్ళని అడగాలి, వాళ్ళకి నచ్చి ఉంటారేమో. మిమ్మల్ని బయట చూసిన వాళ్ళు ఎవరైనా వచ్చి గుర్తుపట్టడం ఇలాంటివి? అమ్మో తప్పకుండా, హాస్పిటల్లోనే కాదు రోడ్డు మీద వెళ్తున్నా కూడా గుర్తుపడతారు. బయట అన్ని ఆఫర్స్ వస్తున్నా గానీ పీజీఎం ఈవెంట్ ని వదిలిపెట్టి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? లావణ్య సపోర్ట్ చేస్తుంది కదా, లావణ్య ఈవెంట్ చేయకూడదు, లావణ్యాన్ని తొక్కేయాలి. లావణ్య తొక్కేయాలి. వాట్ సూపర్, మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. ఈవెంట్స్ చేసేటప్పుడు కొంతమంది బ్యాడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాడు ఒకసారి ఏదైనా తప్పుగా అన్నప్పుడు నువ్వు అక్కడే ఐ జస్ట్ వాంట్ టెల్ ఎవ్రీవన్, అయ్యో నేను ఏం తప్పు చేయకుండా వాడు ఎందుకు నన్ను అలా అన్నాడు. అన్నెసెసరీగా టచ్ చేస్తారు, అన్నెసెసరీగా మిస్బిహేవ్ చేస్తారు. లావణ్య సక్సెస్ అంటే ఏం చెప్తుంది? అలా అన్న వాళ్ళు ఈ రోజు దే ఆర్ కాలింగ్ మీ డాక్టర్, దే ఆర్ కాలింగ్ మీ డాన్సర్, దే ఆర్ కాలింగ్ మీ యాంకర్. నా ఫ్రెండ్స్ ఉన్నారు, లావణ్య సెల్ఫీ ఇస్తావా, నాకు చాలా బాగా అనిపిస్తుంది. లేదు ఈ డాక్టర్ ఫీల్డ్ లో హ్యాపీనెస్ లేదు. నేను క్లాసికల్ మాస్టర్ ని కదా, క్లాసికల్ డాన్స్ చెప్పుకుంటాను పిల్లలకి హ్యాపీగా. నాకు వచ్చిన అర్థమైపోయింది మీకైతే. హ్యాపీగా పిల్లలకి డాన్స్ చెప్పుకుంటాను, నో ప్రాబ్లం. అది నాకు ఇష్టమే కదా, డాన్స్ ఏదైనా డాన్సే కదా. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? డాడీ ట్రాక్టర్స్ వెయిట్ పార్ట్స్ బిజినెస్ మ్యాన్ డాడీ. మమ్మీ నాతో పాటు వస్తుంటారు ఈవెంట్స్ కి. మమ్మీ మంచి టైలర్. తమ్ముడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు చెన్నై త్రిచి. ఓకే. ఇప్పుడు తమ్ముడు అంటే జాబ్ చేసేది ఉందా, లేకపోతే తమ్ముడు కూడా బిజినెస్ లో ఏమన్నా దింపుతావా? లేదు జాబే. నేను ఇంత సాక్రిఫైస్ చేసి వాడు చదువు. ఒకవేళ ఇప్పుడు తమ్ముడు నేను జాబ్ చేయను, నేను బిజినెస్ పెట్టుకుంటాను అంటే నీ ఇదేంటిది అసలు? బిజినెస్ ఎందుకు? వాడి ఇష్టం ఏంటి ఇక్కడ? మేమందరం ఇంత కష్టం. వాడికి ఇష్టం లేకపోతే ఆల్రెడీ వాడు చెప్పాడు. వాడు అంటే మంచిగానే తీసుకున్నాడు ఇక్కడ. ఇప్పుడు మంచి ట్రైనింగ్ లో ఉండేదే, నాకు నమ్మకం ఉంది వాడి జాబ్ వస్తుందని. అని ఎంఎస్ చేస్తాను అంటున్నాడు ఫారెన్ లో, చూడాలి ఏదవుతుందా అనేది. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు అనుకున్నది రీచ్ అవ్వాలి, అలాగే నువ్వు మమ్మీ డాడీ కోరిక ఏంటంటే నువ్వు టీవీలో కనపడాలనేదే కదా. ఇప్పుడు ఒకవేళ నీకు సీరియల్స్ ఆఫర్స్, మూవీ ఆఫర్స్ ఏమన్నా వస్తున్నాయా? నేను చెప్తున్నాను కదా, నేనే ఫస్ట్ అది ఎలా తీసుకోవాలనేది నాకే తెలియడం లేదు. అంటే ఎలా తీసుకోవడం అంటే స్క్రిప్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది అదంతా ఉంటది కదా. వాట్ ఎవర్, కొంతమంది సపోర్ట్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు. నేను అసలు ఎవరితో మాట్లాడను, చాలా ఆక్వర్డ్ గా ఉంటాను, సైలెంట్ గా. ఎవరితో పెద్ద ఏం పెట్టుకొని ఎవరన్నా అడగాలన్నా మొహమాటం. సో అలా ఎవరు సపోర్ట్ అంటే ఏది చెప్పేవాళ్ళు లేక నేను కూడా సైలెంట్ గా ఉన్నాను ప్రస్తుతానికి. చూడాలి, నేను కూడా అంటే చెప్పాను కదా టైం అయిపోతూ ఉందని. ఖచ్చితంగా నేను కూడా ఏదో ఒక ఆఫర్ లో సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నా కోసం ఇంత టైం ఇచ్చి ఇంతవరకు నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడానికి, కేవలం నా ఒక్కడి కోసమే ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చినందుకు. ఇంకొకటి ఏంటంటే నువ్వు అనుకున్నవన్నీ ఆల్రెడీ సాధించేసావు. యాక్చువల్గా నేను నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒక డాన్సర్ అంటే ఎన్నో అవమానాలు భరిస్తూ ఒక డాక్టర్ ఎలా అవ్వాలి, అంటే లైఫ్ లో సక్సెస్ ఎలా అవ్వాలి అనే ఒక్క పాయింట్ మీదే నేను నిన్ను పిలవడం అనేది జరిగింది. ఆ ఒక్క పాయింట్ కి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఇలానే ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఉంది, మీరు ఫెయిల్ అయిపోయారు, నెక్స్ట్ ఎగ్జామ్ కొంతమంది ఆగిపోతారు, అక్కడే చదువు ఆపేస్తారు, ఫీల్డ్ లోనే కంటిన్యూ అయిపోతున్నారు. మిగతా వాళ్ళు చదువుకుంటూ ఈ ఫీల్డ్ లో చేసిన వాళ్ళైతే ఎవ్వరు లేరు. చదువు కంటిన్యూ చేస్తూ ఈ ఫీల్డ్ లో చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కానీ చదువుకుంటూ చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవమానాలన్నీ పడ్డారంటే అవమానాలన్నీ పడడం వల్లే
మీరు ఈ రోజు మంచి ఇలా నాలాగా మంచి స్టేజ్కి వస్తారు. మీరు ఎవరైనా సరే మీకు టాలెంట్ ఎవరికి వద్ద ఖచ్చితంగా దేవుడు ఎవరో ఒకరికి ఏదో ఒక టాలెంట్ ఇచ్చుంటారు. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది కదా. ఆ టాలెంట్ ని సొసైటీకి భయపడో ఇంకెవరికో భయపడో మీరు ఆగద్దు. దయచేసి ఎవరు కూడా ఆగకూడదు. మీరు కష్టపడాలి, మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. అనేవాళ్ళు ఇలా వాళ్ళు ఎవరు రారు. సో అవమానాలు పడ్డాం అంటే పడాలి. ఇప్పుడు నేను నడుచుకొని ఇంటికి వెళ్తున్నా అంటే దారిలో మధ్యలో కుక్కలు అరిచాయి ఇవరిచాయి అని ఆగిపోతే ఇంటికి వెళ్ళాం. మనం వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. సో అలా వింటూ ఇలా వదిలేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. సో మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఓకే, ఆ ఒక్క పాయింట్ మీదే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం అనేది జరిగింది. అంటే మిమ్మల్ని చూసి ఏమేమి నేర్చుకోవచ్చు, ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి అంటే కొంతమంది ఏం చేస్తారంటే మనతో అవ్వదు అనేది వదిలేస్తూ ఉంటారు కొంతమంది. అలా ఉండకూడదు, దాన్ని పట్టుకుంటే మనము ఎలా అవ్వచ్చు అంటే దాన్ని ఎలా మౌల్డ్ చేసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు అనేది మీరు ప్రూవ్ చేశారు. కాబట్టి నేను ఇక్కడ దాకా పిలవడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ఇంకా 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 రీచ్ అవ్వాలి మీరు అనుకున్నట్టుగా అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇటు టీవీకి మా అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, ఒక ఆడపిల్ల అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేది లావణ్య అనే ఈ ఒక్క పర్సన్ని చూస్తే అర్థమవుతుంది. ఏ ఒక్క ఆడపిల్ల అయినా కానీ లైఫ్లో ఏది కూడా మనతో అవ్వదు, ఇది మనం చేయలేము అని ఎప్పటికీ అనుకోకుండా మనం ఏదైనా చేయొచ్చు అని ముందుకు రండి. ఈ ఒక్క ఇంటర్వ్యూ చూడండి, మీరు లైఫ్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలో ఈ ఇంటర్వ్యూతో మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.